నిజామాబాద్ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయి. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు పోటీగా ఎవరు ఉండద్దనే ఉద్దేశంతో జిల్లా అధ్యక్షులను మార్పు తథ్యమని చెప్పి భావించి జిల్లా అధ్యక్షులు మార్పు కోసం కోరుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు బస్స లక్ష్మీనరసయ్య వర్సెస్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్యనే పోటీ నెలకొంది. దానికి అందరికి సంబంధించి గతంలో ఉన్న జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆయనను తీసుకుంటే నాకు అనుకూలంగా వ్యవహరిస్తారనే కోణంలో కూడా బీజేపీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ భావిస్తున్నట్లు సమాచారం. అదే కోణంలో కూడా గతంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉన్న తరుణంలో నిజామాబాద్ నగర కార్పొరేషన్లకు సంబంధించి 29 స్థానాలు బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన పరిస్థితి ఉంది. అదే కోణంలో కూడా చూసుకుంటే నిజామాబాద్ ఎంపీ స్థానంలో గతంలో ఉన్నప్పుడు దీని అంతటి బేరీవ్ చేసుకుంటే గతంలో నాతో పనిచేసిన వ్యక్తులు నాతో పాటు ఉంటే నేను ఈసారి ఎంపీ ఎన్నికలు ఈజీగా గెలవచ్చనే ఆ ఉద్దేశంతో స్థానికంగా ఉండే ఎంపీ ఆలోచన ఉన్నట్లు తెలుసు. అదే అదునుగా అదే కోణంలో కూడా బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్స లక్ష్మీనరసయ్య పూర్తి స్థాయిలో నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి రాష్ట్ర అధిష్టానానికి మొరపెట్టుకున్నట్లు తెలుస్తుంది. అదే భావించి నాకు పోటీగా ఉండదనే ఉద్దేశంతో అతన్ని తప్పించే ఉద్దేశంలో బీజేపీ వర్గాలు ఉన్నట్లు భావించవచ్చు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి ఎంపీకి ప్రధానంగా పోటీ అయితే తీవ్రమైంది. అదే కోణంలో చూసుకుంటే ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీలకు ఇస్తారా ఇవ్వరనే కోణంలో కూడా బీజేపీ అధిష్టానం ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అధికారంలోకి రావాలంటే బలమైన క్యాండిడేట్లు ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశం మీద బీజేపీ పార్టీ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్కు కూడా టికెట్ ఇస్తే గెలిచే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇవ్వాలనే జాతీయ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. దానికి సంబంధించి జాతీయ అధిష్టానంతో పాటు రాష్ట్ర అధిష్టానం కూడా దానికి తోడు కావాలి. దానికి అందరికి సంబంధించిన పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే కోణంలో కూడా భావిస్తున్నట్లు సమాచారం. అదే కోణంలో కూడా ధర్మపురి అరవింద్కా లేదంటే ఇంకా ఎవరికైనా టికెట్ ఇవ్వాలనే కోణంలో కూడా భావించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. అరవింద్కు మాత్రం టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని భావిస్తుంది. కానీ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో నలుగురు ప్రధానంగా పోటీ ఉన్నారు. ధర్మపురి అరవింద్తో పాటు జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య, ఆయనతో పాటు ఎండెల లక్ష్మీనారాయణ, ఆర్మూర్కు సంబంధించిన సీనియర్ నాయకుడు అల్జాపూర్ శ్రీనివాసులు వీరందరూ కూడా ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం, పోటీలో ఉంటామని చెప్పి పోటీ పడుతున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుని మార్పు కోసం సిట్టింగ్ ఎంపీ ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుని మారిస్తే నేను ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి, నాకు పోటీ ఉండదనే ఆయనను తప్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో బీజేపీ లుకలుకలు సాగుతున్నాయి. ఈ లుకలుకలు పోవాలంటే స్థానికంగా ఉండే జిల్లా అధ్యక్షుని మార్పు తథ్యమనే భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి తోడు జిల్లాకు సంబంధించిన ఎంపీగా పోటీ చేసిన అరవింద్కు ఎవరు ఇతరులు పోటీ ఉండకుండా దానికి మార్గం సుగమం చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.